కేసీఆర్ పై బీజేపీ కాంగ్రెస్ కక్ష సాధింపులు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లకు పగుళ్లొస్తే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ ని బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. కమిషన్ విచారణలో అన్ని నిజాలు బయటకొస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేవలం హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శలు చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గనక భారతదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే, ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది. 3 గార్జెస్ అనే డ్యాం చైనాలో ఉంది. దాని కట్టనికి 16 ఏళ్లు పట్టింది. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలో పూర్తి చేసి కేసీఆర్ గారు 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేసి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసింది కేసీఆర్ గారు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో, దున్నపోతు ఈనిందని ఒకడంటే దుడ్డను కట్టేయమని ఇంకోడన్నట్టు 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్ లో ఒక్క మేడిగడ్డ బరాజ్లో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చా పని చేసి ఉంటారని నా నమ్మకం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నదో, ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి. మేము చేసిన తప్పేమీ లేదు. అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మా నమ్మకం. రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్దం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్దం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే మించి ఏం చేసేదేం లేదు.